ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించిన విధంగా ఎన్డీఏ మహాయుతి కూటమికి భారీ స్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. దాదాపుగా 130కి పైగా స్థానాలు అక్కడ బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కబోతుంది? మహాయుతి కూటమిలో బీజేపీకి వస్తుందా, లేదంటే ఎప్పట్లాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి వస్తుందా, లేదంటే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి వస్తుందా? విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్ పుల్లారావు గారు. నమస్కారం సార్, ఎవరు ఊహించని విధంగా అంటే ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే ఫలితాలు కూడా ఈ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వస్తాయని ఎవరు కూడా గెస్ చేయలేదు, అనాలిసిస్ చేయలేదు. సో ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తే ఊహించని విధంగా భారీ స్థాయిలో మెజారిటీ స్థానాలు కూటమికి వచ్చాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటారు? ఆబ్వియస్ చాయిస్ ఒకే వ్యక్తి, ఏక్నాథ్ షిండే. అంతేనంటారా? ఏక్నాథ్ షిండేకి ఆయన శివసేనని విడదీసి వచ్చి జూన్ 2022లో ఆయన బీజేపీకి అధికారం తీసుకొచ్చాడు. ఆయన రాకపోతే బీజేపీ అధికారంలో వద్దున, ఆయన లేకపోతే మన పార్లమెంట్లో ఆ వచ్చిన 17 సీట్లు బీజేపీ కూటమికి వద్దున ఏమీ రావు. అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఏక్నాథ్ షిండేకి ఎంత ఇమేజ్ పెరిగింది గత 2 సంవత్సరాల్లో. ఆయనకి మహారాష్ట్రలో ఎన్ని సర్వేస్ చెప్పినాయి, ఆయన మోస్ట్ పాపులర్ మ్యాన్ ముఖ్యమంత్రికి. ఆయనతో పోల్చుకోవటానికి ఎవరు లేరు. మామూలు పరిస్థితులు బీజేపీ సొంతంగా 150 సీట్లు గెలిచారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, ఎవరితో అలయన్స్ లేదు అనుకుంటే అది వేరే విషయం. ఇది ఆయన అలయన్స్ ఉండబట్టి ఇన్ని సీట్లు వచ్చాయి. ఆయన ఇమేజ్ తీసుకొచ్చాడు. బాంబే సిటీలో అలాగే ఇంకో 2 ప్రాంతాల్లో శివసేన ఎవరైతే ఉన్నారో 30-40 సంవత్సరాలు ఎక్కువ మంది ఆయన పక్కనకు వచ్చారు. వాళ్ళు వర్క్ చేసి ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఆయన తప్పేం చేశాడు? చేయలేదు. బీజేపీ క్యాండిడేట్ ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన మాజీ ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఆయన ఆగలేకపోయాడు. ఆయనకు అంత ఇన్ఫ్లూయెన్స్ పలుకుబడి ఉంటే పార్లమెంట్లో బీజేపీ 28 సీట్లు పోటీ చేసి 9 తెచ్చుకున్నాయి. పరిస్థితి లేదు. మనం ఎక్కడన్నా ఎవరో ఆప్ చేయలేరంటే బీజేపీలో కోపం వస్తుంది. ఎందుకంటే మా ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు. కానీ లాజికల్గా చాయిస్ ఏక్నాథ్ షిండే. ఆయన ఈ సమయంలో ముట్టుకునే లేదు. తర్వాత బీజేపీలో సామాజికంగా కూడా చూసుకోవాలి కదా. సామాజికంగా ఏక్నాథ్ షిండే మరాఠా, అజిత్ పవార్ మరాఠా, ఆ పక్కన వ్యతిరేకించేది బీజేపీ పెద్ద మరాఠా నాయకులు ఇంకా ఉన్నారు. చూస్తే ఏక్నాథ్ షిండేకి తప్ప ఇంకెవరు నాకు కనపడలేదు. కానీ పుల్లారావు గారు, ఇదే ముఖ్యమంత్రి పదవిని అప్పట్లో ఉద్ధవ్ థాక్రే అడిగారు కాబట్టి అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. సో అందుకని ఆయన కూటమి నుంచి బయటకు వెళ్ళి కాంగ్రెస్తో జతకట్టారు. సో ఇదే సీఎం పోస్ట్ కోసమే కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీ అంత త్యాగం చేసే పరిస్థితి ఉందంటారా? ఏక్నాథ్ షిండేకి ఇంత స్థాయిలో భారీగా సీట్లు వచ్చినా కూడా త్యాగం చేయాలంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తే ఎన్ని రోజులు ఉంటారు ఆ పదవులు? ఏక్నాథ్ షిండే లేకుండా 1 నెల 6 నెలల పరిస్థితి కాదు. అది లాజిక్ కాదు, రాజకీయ లాజిక్ కాదు. ఇది ఎవరు డబ్బు తీసుకెళ్ళి ఎక్కువ ఇస్తే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం కాదు. ఎవరు డబ్బు ఇస్తే కాంపిటేటివ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పట్టుకుని మాకు ఎక్కువ వచ్చినాయి, అవి కుదరదు. ఇది ఎంత సెంటిమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవున్నది. బీజేపీకి 130 చిల్లర వచ్చింది. అజిత్ పవార్కి వాళ్ళకి 80-90 వచ్చినాయి కదా. తక్కువ వచ్చినాయి. వాళ్ళు విశేషంగా పోటీ చేశారు, విశేషంగా సీట్లు వచ్చినాయి. వాళ్ళ గురించి, వాళ్ళ నాయకత్వం గురించి వాళ్ళిద్దరూ, అజిత్ పవార్ ఆయన కుటుంబాన్ని వదులుకొని బయటకు వచ్చాడు. పార్లమెంట్ ఎలక్షన్స్లో బాగా రాలేదు, అవమానం పడ్డాడు. ఇప్పుడు విశేషంగా ఆయన సాధించాడు. ఆయన అంకుల్ని ఆయన పూర్తిగా ఓడించేశాడు. ఏ పార్టీ అయితే దాదాపు 20 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేస్తా ఉన్న ఎన్సీపీని ఆయన పూర్తిగా ఖతం చేశాడు. శరద్ పవార్ 57 సంవత్సరాల చరిత్ర ఇవాళ అయిపోయింది. అలాగే ఉద్ధవ్ థాక్రే ఎన్నో గాల్లో ఎగిరాడు, ఈయన కిందకి నింపాడు భూమికి. అందువల్ల అభిప్రాయం చాలామంది అనుకుంటారు ఏదో పాపం ఇవ్వాలి. పాపం అంటే బీజేపీ సొంతంగా అధికారంలో రాగలదా? బీహార్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, 90 ఉంటే నితీష్ కుమార్ 30 ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు నితీష్ కుమార్ని ఎందుకు ముఖ్యమంత్రిగా ఉంచుతున్నారు? వాళ్ళకి అక్కడ అలా ఉంచారు కాబట్టి ఆయన ఆ గవర్నమెంట్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ మీరు 1+1 2 అంటే లెక్కలు కుదరవు. 1+1 5 అవ్వచ్చు, 1+1 0 అవ్వచ్చు. ఇది సింపుల్గా ఎరిథమెటిక్ కాదు, లెక్కలు కాదు. మనం చూడవలసింది ఏంటంటే సెంటిమెంట్ చూడాలి, నాయకత్వం చూడాలి. అన్నిటిలో నాయకత్వంలో ఏక్నాథ్ షిండే చాలా సక్సెస్ఫుల్గా వచ్చాడు.
మనం చూడాలి కదా. నరేంద్ర మోడీ, అమిత్ షా ఏక్నాథ్ షిండేతో ఎలా మాట్లాడేవారు, 2.5 సంవత్సరాలు గత నెల బట్టి ఎలా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈవేళ బీజేపీ ప్రెస్టీజ్ కాపాడుకున్నారు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర- ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును మెచ్చే ఇప్పుడు మహారాష్ట్ర ఓటర్లు ఈ తీర్పునిచ్చారంటారా, లేదంటే పైన ఉన్నటువంటి జాతీయ చాలా స్థాయిలో ఎన్డీఏలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా చూసి ఈ రిజల్ట్ ఇచ్చారంటారా? అరే నరేంద్ర మోడీ గారికి చాలా చరిష్మా ఉన్నది. మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మహారాష్ట్రలో పనిచేయలేదే. 48 సీట్లలో ఆయన కూటమికి 17 వచ్చారే. అదే 2019లో 48కి 42 వచ్చారే. అప్పుడు చరిష్మా లేని ఇప్పుడు సొంతంగా కొత్తగా వచ్చిందా? అప్పుడు ఉంటే ఎందుకు సాధించలేదు? ఒకసారి 10 సంవత్సరాలు అయిపోయాక ప్రజలకు ఒక ఐడియా వస్తుంది మార్పు కోసం. ఆ మార్పు అనేది కొన్ని కారణాలకి మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్. నరేంద్ర మోడీ పని జరగలేదు. నరేంద్ర మోడీ చాలా పెద్ద లీడర్, నేను తక్కువ అంటలేదు. కానీ ఆయన చరిష్మా సరిపడదు, ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయాడు. ఆయన తగ్గించాడు కదా ఈసారి క్యాన్వాసింగ్. మహారాష్ట్రలో తగ్గించారు, హర్యానాలో 4 సార్లు వెళ్ళారు, 2019లో 11 సార్లు వెళ్ళారు. ఈసారి మహారాష్ట్రలో 10-12 సార్లు వెళ్ళారు అంటున్నారు. అది పెద్ద లెక్కే. తగ్గించాడు, తెలుసు ఆయన వల్ల అవ్వదు, ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. అక్కడక్కడ సెక్షన్లోనే జనరల్గా క్యాన్వాస్ చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ పుల్లారావు గారు మీరు చాలా సీనియర్. ఎందుకంటే రాజకీయాల్లో పదవులే ముఖ్యం, కానీ విలువలు, విశ్వసనీయత అనేది ఎంతవరకు ఎక్కువ కాలం ఉంటాయంటారు? అంటే గతంలో కూడా చూసాం మనం, ఆల్రెడీ గవర్నమెంట్ని కూల్చేసి మళ్ళీ జతగట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే 145 మ్యాజిక్ ఫిగర్, బీజేపీ 130, ఇతరులు ఆల్రెడీ అజిత్ పవార్ వర్గానికి కూడా 30కి పైగా వచ్చాయి. అజిత్ పవార్కి సంబంధించినటువంటి సతీమణి కూడా ఆమె కూడా వ్యాఖ్యలు చేశారు, తమ భర్త సీఎం రేసులో ఉన్నారు అని. సో వీటిని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా ఆ విలువలతో ఉంటారంటారా చివరి వరకు? తప్పకుండా ఆయన రేసులో ఉన్నాడు, నాకు కావాలంట, అడగటానికి హక్కు ఉన్నాడు, ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఆయన లైఫ్ ఫ్యూచర్ అంతా రిస్క్ తీసుకున్నాడు, అడగటానికి హక్కు ఉన్నది. ఆయన నాకు 1 సంవత్సరం ఇవ్వమని చెప్పొచ్చు, 2 సంవత్సరాలు ఇవ్వమని చెప్పొచ్చు, అడగటానికి హక్కు ఉన్నది. ఆయన ఏం పని చేయడు, ఓడిపు 40 ఎమ్మెల్యేలు వచ్చారు, ఏమి రావన్నారు ఆయన. సో అందువల్ల కూడా ఆయన అడగాలి, ఆయనకు 1 or 2 years ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ ఏక్నాథ్ షిండే ఉండటం తప్పదు. బీజేపీకి 150 వచ్చినా వాళ్ళు గవర్నమెంట్ ఇలా ఫామ్ చేయకూడదు. చేస్తే నేషనల్గా మెల్లిగా డబ్బు వస్తాయి. వాళ్ళు ఎంతమందిని కూడగట్టుకుంటారో బీజేపీ అంత బలం నేషనల్గా వస్తాయి. ఒక ప్రభుత్వం సాధించి ఫామ్ చేస్తే ఏమొస్తుంది? ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఎంతో తలనొప్పి కూడా, మిగతా పాపులర్ లీడర్స్ అందరినీ కలిపి. ఇప్పుడు బీహార్ మంచి ఉదాహరణ. బీహార్లో నితీష్ కుమార్ ఆ తలనొప్పి అంతా తీసుకుంటున్నాడు కదా, లాలూ ప్రసాద్ ఆలని. బీహార్లో బీజేపీకి నాయకుడు ఎవరు ఉన్నారు? మెజారిటీ ఉండదు. ఈ ఎలక్షన్ గెలవటం కాదు, వచ్చే ఎలక్షన్ గెలవాలి కదా, అది టార్గెట్. ఈ ఎలక్షన్ గెలిచాం, ఒడ్డెక్కిసాం, ఇంకెవడక్కర్లేదంటూ కుదరదు. ఈ ఎలక్షన్ గెలిచాక వచ్చే ఎలక్షన్ గెలవాలి. ఇప్పుడు బీజేపీ అందరినీ తరివేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వచ్చే ఎలక్షన్ గెలుస్తారా? మరి బై ఎలక్షన్స్ వస్తాయి, అందరూ వ్యతిరేకం అవుతారు. అలా అది వాళ్ళకి తెలుసు. మనకంటే అక్కడక్కడ విన్నా ఏదో నాయన మోడీ, అమిత్ షా గారు ఫడ్నవీస్కి ఫోన్ చేశారంటే, అమిత్ షా గారు ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు, అజిత్ పవార్కి ఫోన్ చేశారు. ముగ్గురికి చేశారు, ముగ్గురు నాయకులకి చేశారంటారు కాల్. అమిత్ షా గారు 3 నేతలకి కాల్ చేశారంటారు. ముగ్గురికి చేశారు, ముగ్గురికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అది అందరూ ఏదో ఫడ్నవీస్తో మాట్లాడాడు అంటారు. ఫడ్నవీస్ వాళ్ళు జూనియర్, ఫడ్నవీస్ని వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే కూర్చుంటారు. ఫడ్నవీస్ పెద్ద లీడర్, బీజేపీ లీడర్. అజిత్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే వాళ్ళు పెద్ద లీడర్లు, వాళ్ళు ఓన్గా పెద్ద లీడర్. అది మర్చిపోదు, దర్ ఓన్ లీడర్. అది నాకు ఏమీ డౌట్ లేదు. ఆశ్చర్యపోతాను ఏక్నాథ్ షిండే అవ్వవు. ఓకే, ఒకవేళ దీని మీద అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనేది ఖరారు అనేది ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే 25న మహాకూటమికి సంబంధించిన శాసనసభ పక్షం మీటింగ్ జరగబోతుంది, 26న ప్రమాణ స్వీకారం అంటున్నారు ముఖ్యమంత్రిది. సో 25నే ఫైనల్ చేసే అవకాశం ఉందా, అంతకంటే ముందే ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటారా? రేపే అయిపోతుంది అనుకుంటున్నా. రేపే క్లారిటీ వచ్చేస్తుంది, రేపే ఇచ్చేస్తారు. ఇంట్లో ఏం లేదు, రేపే ఇస్తారు. నేను చాలా చోట్ల నేను ఓపెన్గా మాట ఇచ్చే అనుకున్నా, నా బిలీఫ్ ఇచ్చే ఏక్నాథ్ షిండే అవుతాడని. చూద్దాం, నేను పొరపాటు కూడా అవ్వచ్చు.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది ఏక్నాథ్ షిండేనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెండోసారి అవబోతున్నారు. సో ఆయన అందించినటువంటి పరిపాలన అభివృద్ధి వల్లే మహారాష్ట్ర ప్రజలు ఈ స్థాయిలో భారీ మెజార్టీని మహాయుతి కూటమికి ఇచ్చారని, సో ఈ విషయంలో బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరించాలి, ముఖ్యమంత్రి పీఠం కోసం పాకులాడకూడదు అంటూ కూడా రాజకీయ విలువలను కాపాడాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ కానీ ముఖ్యమంత్రి సీటు కోసం కానీ ఒత్తిడి తీసుకొస్తే వచ్చే ఎన్నికలపై దీని ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.